మరి సమయంలో తొలి పలుకులుగా మరి వాక్యాన్ని అందించవలసిందిగా ఆత్మీయ సిబిటి అరకు కళాశాల ప్రిన్సిపల్ చిన్ని గారికి అవకాశాన్ని మనం ఇస్తున్నాము. సరేనండి, ముందుగా మనందరికీ ఆయువారోగ్యం అనుగ్రహించినటువంటి మన కన్నతండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగనే సత్యజీవ క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి 3వ వార్షికోత్సవంలో వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, అలాగనే స్థానిక దైవజనులకును, అలాగనే అధ్యక్షతలుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే చేరుచినటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, పిల్లల ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని మాటలు మనం వినడం అనేది ఆశ్చర్యానికి గురి చేసేది. నేటి దినాలలో మనందరికీ తెలుసు, దేవుడు అనుగ్రహించినటువంటి గర్భఫలాలను దేవునికి ఇవ్వకుండా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించడానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు, కష్టపడుతున్నారు. అటువంటి సందర్భంలో స్థానిక సంఘముగా ఈ కృష్ణాపురంలో దైవజనులు సహోదరులు వెస్లీ అనే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా దేవుని వాక్యం అనేది నేర్చుకోవడం అనేది గొప్ప భాగ్యం అని మనం భావించుకోవాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక వ్రాస్తూ ఒక చక్కటి మాటను అక్కడ ఉపయోగించడం జరిగింది. అదేంటంటే, నేర్పరి అయిన శిల్పకారుని వలె అని ఒక మాట ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, నేర్పరి అయిన శిల్పకారుడు అనే మాట ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 10వ వచనం అండి, 10వ వచనం. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట, కొరింథీయులతో చెబుతున్నటువంటి మాట, అది మనకు కూడా వర్తిస్తుంది. చూడండి ఒక్కసారి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు. నేర్పరి అయిన శిల్పకారుడట. అంటే మనందరికీ తెలుసు, గతంలో నేను మీకు తెలియజేయడం జరిగింది. ఒక శిల్పకారుడు ఏం చేస్తాడంటే, ఒక నిరాకారంలో ఉన్నటువంటి దేనికి పనికిరానటువంటి ఒక రాయిగాను లేదా ఒక వస్తువును ఒక ఆకారంలోనికి తీసుకొస్తాడు, చెక్కుతాడు. చెక్కి 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 ఏం చేస్తాడు, ఒక రూపంలోనికి తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత మనం ఏమంటామంటే, చూసిన తర్వాత బా చాలా చక్కగా చేసాడండి, చెక్కాడండి అని అంటాం. అవునా కాదా? ప్రభునందు ప్రేమైన దేవుడు వల్లరా, అలాగునే ఈ కృష్ణాపురం స్థానిక సత్యజీవ క్రీస్తు సంఘములో మీరు వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా చక్కగా ఆత్మీయ రూపములోనికి, దేవుడు అనుకున్నటువంటి రూపములోనికి మీరు చెక్కబడుతున్నారు. అలా చెక్కబడాలంటే ప్రభునందు ప్రేమైన దేవుడు వాళ్ళరా, పిల్లల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని, నేటి బాలలే రేపటి ఏ పౌరులు పరలోకపు పౌరులుగా మారాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అందరూ ఏం చేయాలంటే పిల్లలను సహకరించాలి. దైవజనులు ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి సహోదరులు ప్రకాష్ అన్నయ్య గారు కానీ, వెస్లీ అన్నయ్య గారు కానీ, నిజంగా వీరిరువురిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలను సైతము దేవుని వాక్యములో నేర్పించడం అంటే
చిన్న పిల్లలను సైతం నేటి డిగ్రీలు చదివిన వారు కూడా చెప్పలేనటువంటి గొప్ప గొప్ప సంగతులను తెలియజేసేటటువంటి స్థితిలోనికి మలుస్తున్నారంటే, చెక్కుతున్నారంటే తల్లిదండ్రులుగా మీరు అదృష్టవంతులు. ఈరోజు సొసైటీ లేదా సమాజాన్ని కనుక మనం చూడగలిగితే ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, సామాజిక మాధ్యమాలలో పిల్లలు చిక్కుకుంటున్నారు. అంటే మొబైల్, ఆ మొబైల్లోనికి చిక్కుకున్న తర్వాత బయటికి రావడానికి కష్టం. చూడండి, పిల్లల్ని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మొబైల్ని చేతి పెట్టేసి అలవాటు చేయిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పిల్లలు ఏమైపోతారంటే దానికి అడిక్ట్ అయిపోయి దానికి బానిసగా మారి దేవుని మాటలు వినలేరు, తల్లిదండ్రుల మాటలు వినలేరు. ఆత్మీయ జీవితం అనేది ఏమైపోతుందంటే వారు ఆత్మీయంగా దూరం అయిపోతారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల వారు ఆత్మీయంగా దగ్గరగా ఉండాలి అంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలి, దేవునికి దగ్గర చేయాలి, దేవుని సన్నిధికి దగ్గర చేయాలి. అప్పుడు దైవజనుడు చక్కని శిల్పకారుని వల్ల ఏం చేస్తాడు? చిక్కుతాడు. దేవుడు అనుకున్నటువంటి ఒక రూపములోనికి తీసుకొస్తాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల లేదా మన పిల్లలు ప్రమాదములో ఉన్నట్టే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే బాలుడు నడవవలసిన మార్గాన్ని ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దేని గురించి చెప్పాలి? దేవుని గురించి. కానీ మనం ఈరోజు ఏం చెప్తున్నాం? ఈరోజు సమాజాన్ని కనుక పరిశీలిస్తే ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు, దేవుని గురించి మనం నేర్పించటం లేదు. వారిని చూసి సమాజం అంతా ఏమైపోతుందంటే పతనానికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడు నడవవలసిన త్రోవను మనం నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అనే మాట చూస్తున్నాం కదా. నిజంగా తల్లిదండ్రులైన వారు ఆ మార్గాన్ని కనుక బాల్య దినముల నుండి నేర్పించగలిగితే బాల్యములో దేవుని వాక్యములో దేవుని సంరక్షణలో చెక్కబడుతున్నారంటే యవ్వన ప్రాయములో కూడా వారి జీవితము పరిశుద్ధంగా ఉంటుంది, వాక్యానుసారముగా ఉంటుంది. మనకందరికీ తెలుసు 119వ సంకీర్తనలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటున్నాడు. అంటే బాల్యమే పునాది, భక్తికి బాల్యమే పునాది. బాల్యములో గనుక పిల్లలను వారి నడవవలసిన మార్గములో వారికి నేర్పించగలిగితే వారు యవ్వనంలో రాగానే వాక్యం అనేది వారి హృదయంలో ఉంటుంది కదా. అప్పుడు వారికి వారు కాపాడుకునేటువంటి స్థితిలో ఉంటారు. వారు వాక్యము ద్వారా వారి పరిశుద్ధతను కాపాడుకోవటానికి వీలుంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, యవనులు దేని చేత వారి నడత అన్నాడు చూసారా. బాలుడు నడవవలసిన మార్గము త్రోవ, ఇదంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రాముఖ్యంగా వారికి ఉండవలసింది ఏంటంటే బాల్యములోనే దేవునికి స్మరణములోనికి తీసుకురావాలి. అది ఎవరి బాధ్యత అంటే తల్లిదండ్రుల బాధ్యత. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, అలా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం అంటే ఆయనకు మక్కువ, దేవుడంటే పిచ్చి. నిజంగా అందరి చేత తృణీకరింపబడిన వాడు, అందరి కుటుంబము చేత తృణీకరింపబడిన వాడు, తండ్రి చేత తృణీకరింపబడిన వాడు, కడసారి పుట్టినవాడు. అటువంటి వానికి దేవుడంటే మక్కువ. దేవుడు వాని హృదయాన్ని చూశాడు. చూసిన వెంటనే నిజంగా ఆయనను రాజుగా చేయాలనుకున్నాడంటే
ఆయన ఎంతటి గొప్పవాడో ఒకసారి ఆలోచన చేయండి. మనలందరినీ దేవుడు మన హృదయాలను, మన జీవితాలను చూస్తుంటాడు. ప్రభునందు ప్రేమైన దేవుడు వల్ల ఆయన దేవుని మందిరమును కట్టాలని దేవుని కొరకు ఎంత తహతహలాడిపోయాడో. ఈరోజు ఈ 3వ వార్షికోత్సవం జరుపుకోవటానికి స్థానిక సంఘము కానీ, సంఘములో ఉన్నటువంటి దైవజనులు కానీ ఎంత కష్టపడి ఉంటారు, అవునా కాదా? అలాగే దావీదు గారు దేవుని కొరకు దేవుని మందిరాన్ని కట్టాలి అని ఆయన తహతహలాడినట్టు మనం చూస్తాం. చూడండి ఒక్కసారి 132వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, 132వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. మొదటి 2, 3, 4, 5 వచనాలు. యెహోవా దావీదులకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. ఇక్కడ చెప్తున్నాడండి, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికుపాటు రానియనను. చూసారా? అంటే దేవుడంటే, దేవుని మందిరం అంటే ఎంతటి మక్కువ ఆయనకు, దావీదు గారికి. దేవుని యొక్క మందిరం అనేది తరల చాటులో ఉన్నదట. ప్రారంభంలో మోసే గారి ద్వారా దేవుడు ఒక మందిరాన్ని ఏర్పరిచాడు. ఆ మందిరం అనేది మోసే గారి నుండి దావీదు గారి టైంకి వచ్చేసరికి ఆయన విలాసవంతమైనటువంటి ఒక భవనంలో ఉన్నాడు. దేవదారు మ్రానుతో కట్టినటువంటి విలాసవంతమైనటువంటి ఆ మందిరంలో కిందను చూస్తూ తరుక్కుపోయాడు. నా దేవుని మందిరము తరల చాటున ఉన్నదని. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన నిద్రపోలేదటండి. ఇంకా దేవుని కొరకు నేను మందిరమును కట్టాలి. ఒక మంచి శిల్పకారుడు, ఒక మాటలో చెప్పాలంటే, వాటన్నిటి కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. తర్వాత సొలొమోను గారి ద్వారా మందిరాన్ని కట్టించడం జరిగింది. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇది భౌతిక సంబంధమైన మందిరం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడం జరిగింది. నిజంగా ఆత్మ సంబంధమైన మందిరంలో మనం అందరము చేరాలని, ఆ మందిరాన్ని స్థాపించాలని ఆయన ప్రాణాన్ని ఇవ్వడము జరిగింది. అయితే ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి నేను చెప్పే మాట ఏంటంటే, నిజంగా ఆ యొక్క సంఘములో, యేసుక్రీస్తు ప్రభుల వారు స్థాపించినటువంటి ఆ సంఘములో అపోస్తలులు ఉన్నారు, అనేకమైనటువంటి సువార్తికులు ఉన్నారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆయన క్రీస్తు నామము ఎరుగని చోట్ల వెళ్ళి నేను ప్రకటిస్తానంటున్నాడు. ఆయన అన్నాడు. అంటే భౌతిక సంబంధమైన దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు గారు ఎలా కష్టపడ్డాడో, సొలొమోను గారు ఎలా కష్టపడి కట్టాడో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలను కట్టడానికి అపోస్తలులు పౌలు చాలా కష్టపడ్డాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అలా కష్టపడుతూ కొరింథీ సంఘంలో ఉన్న వారితో అంటున్నటువంటి మాట, అక్కడ సమస్యలు ఉన్నాయి కొరింథీ సంఘంలో. అప్పుడు అంటున్నటువంటి మాట అది, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని అంటున్నాడు. అంటే
ఆయన నేర్పరుడైనటువంటి శిల్పకారుడట. ఆత్మీయ జీవితాన్ని ఉన్నతంగా చెక్కి నిలబెట్టే వ్యక్తి. ఆయన శిథిలమైపోతున్నటువంటి, పాడైపోతున్నటువంటి, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి అనేక మందిని రక్షించే వ్యక్తిగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా అనేక ఆత్మలు ఏమైపోతున్నాయి అంటే దేవునికి దూరం అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే వాక్యము తెలియకపోవటం, దేవుడు అంటే ఏంటో తెలియకపోవటం. కనుక బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము మనము నేర్చుకునేటటువంటి వాక్యాన్ని సమాజానికి పంచి శిథిలమైపోతున్న, పాడైపోతున్న వారిని రక్షించే బాధ్యత మనందరిదే. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా మనమందరం ఎలా ఉండాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించిన వారుగా ఉండాలి. పిల్లని చూస్తే నాకు ఆనందం అనిపించింది. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా నిజంగా అపవాది యొక్క తంత్రాలను ఎదిరించటానికి, మనం బలము కలిగి ఉండటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఈ సమాజంతో పోట్లాడాలంటే, సాతాను యొక్క తంత్రాలు తెలుసుకోవాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే దేవుడిచ్చు సర్వంగా కవచం. సాతాను ఎలా ఉన్నాడు తెలుసా అండి? ఎవరిని మృంగుతుడా అని వెదుకుచు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. ఎవరిని మృంగుతుడా అని అంటే ఎవరైతే దేవునిలో ఉన్నారో దేవునికి కాకుండా చేయాలి, దేవునికి దూరంగా ఉన్నవారిని మరలా దూరం పెట్టేయాలి, వారు దేవునికి దగ్గర కాకూడదని అందరినీ మృంగేస్తున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల అపవాదికట సమయము కొంచెమట. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూసారా? బహుక్రోధము గలవాడై అంటే అందరిని మింగేద్దాం, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ నా వైపు త్రిప్పేసుకుంటా, లాగేసుకుంటానని సాతాను కంకణము కట్టుకొని తనకు సమయము కొంచెమే అని తెలుసుకుందట. అంటే సాతాను యొక్క ఆయుష్కాలం ఎంత? కొంచెమే అట. మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? 70, అధిక బలం ఉన్న ఎడల 80. మన ఆయుష్కాలం మనకు తెలుసు. తెలిసిన మనము సాతాను వలె నాకు సమయం కొంచెం కదా, నేను దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని పని చేయాలి, అనేక మందిని దేవుని కొరకు నిలబెట్టాలి అని మనము మన సమయాన్ని బట్టి మనం సిద్ధపడగలుగుతున్నామా? లేదు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. కానీ సాతాను ఎలా ఉన్నాడంటే తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని, అంటే సాతానుకు తెలుసు నాకు సమయం కొంచెం, నేను ఎక్కువ కాలము బ్రతకనని. సాతాను చావాలంటే అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది చెప్పండి? మనందరి చేతిలో ఉంది. కానీ సాతాను ఎలా ఉన్నాడంటే ఎవరిని మృంగుతున్నా అని గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆ సాతాను యొక్క తంత్రాన్ని ఎదిరించటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఆ సర్వాంగ కవచం అంటే సర్వాంగం అంటే శరీరములో ఉన్న అవయవాలని ఏమంటారు? సర్వాంగం అంటారు. ఈ సర్వాంగాలు కాపాడబడాలి అంటే యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధ కవచాలు ధరించుకుంటారు. ఉదాహరణకు గొలియాతు, దావీదు, మీకు తెలిసిపోదు విషయం. గొలియాతు అజానబావుడు, ఇశ్రాయేలు సైన్యమే భయపడిపోయే పరిస్థితి. అటువంటిది
జీవము గల దేవుణ్ణి దూషించటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి ఎదిరించి నిలబడ్డాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఆయన వెనుకున్నది ఎవరంటే దేవుడు. దావీదు గారి వెనుకున్నది ఎవరంటే దేవుడు. ఆయన దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించినట్టుగా మనకు కనబడుతుంది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక రక్షణ భాగ్యమును కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా దావీదు గారిని చూస్తున్నాము. దానికి కారణం ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. దేవుని యందు బలవంతుడుగా ఉన్నాడు, సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నాడు. ఎవరొచ్చిన దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి విజయాన్ని తెచ్చే గొప్ప యోధుడుగా దావీదు గారు ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే సాతాను తంత్రాలను ఎదిరించటానికి మనకు కావలసింది ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఆ కవచం ఉంటే మనం కాపాడబడతాం. ఆ కవచం లేకపోతే ఇంకా సాతాను వచ్చి మనల్ని ఏం చేస్తాడు? మృంగేస్తాడు. మనకు అపవాది తంత్రాల కోసము కొద్దిగా తెలియదు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, మనకి ఏ బలహీనతలు ఉన్నాయో సాతానికి తెలుసు. మనకు త్రాగడం అనేది ఒక బలహీనత, ఖచ్చితంగా అక్కడే పడగొడతాడు. స్త్రీ అనేది బలహీనత, అక్కడే పడగొడతాడు. పురుషుడు బలహీనత, అక్కడే పడగొడతాడు. మనకి ఏ బలహీనతలు ఉన్నాయో సాతానికి తెలుసు. ఆ ప్రమాదము నుండి, సాతాను యొక్క తంత్రము నుండి మనం బయటపడాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే దేవుడిచ్చు సర్వంగా కవచం. ఆ కవచము లేకపోతే మనము సాతాను బారిలో పడి మనము చనిపోవడానికి వీలుంటుంది ఆత్మీయంగా. చూడండి, ఆ వాక్యాలు చూసి ముగించేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 10వ వచనము నువ్వు చదువుదాము. చదివిన తర్వాత నేను చెప్పి ముగించేస్తాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది ఎలా ఉంటుంది అనగా అంటున్నాడు. చూసారా, ఆ కవచాలు ఏంటంటే ఏలయనగా మనము పోరాడునది ఎవరితో? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అంటున్నాడు. చూసారా, మనము చిన్నవారితో పోరాటం లేదట. అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధులకు లోకనాథులు, అటువంటి వారితో మనము యుద్ధానికి తలపడాలంటే మనకు యుద్ధ కవచాలు అవసరమా లేదు చెప్పండి? ఖచ్చితంగా అవసరం. అది దేవుడిచ్చు సర్వంగా కవచం. ఆ కవచాలు ఏంటో కింద ఉంటాయి చూడండి. అందుచేత అదేనా 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరువును తొడుగుకొని మీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి అంటున్నాడు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణైన శ్రేష్ఠానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. చూసారా, ప్రభునందు ప్రేమని దేవుడు అన్నారా, ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి, క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు ధరించవలసింది ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఆ కవచం ఉంటే మనకు సాతాను ఏం చేయదండి. ఎందుకంటే సత్యమని దట్టి అది నడుమును కట్టుకోవాలట, నీతి అని మైమరు తొడుక్కోవాలట. ఒకసారి ఆలోచన చేయండి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అని జోడు, విశ్వాసమైన డాలు పట్టుకోవాలట. దేవుని శిరస్త్రాణం, రక్షణైన శిరస్త్రాణమును మనము ధరించుకోవాలట.
ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల వీటన్నిటి కొరకు వివరిస్తే మనకు సమయం సరిపోదు కనుక మనము ధరించవలసినటువంటి యుద్ధ కవచాలు ఇవే. యుద్ధం చేయటానికి లోకముతో, సాతానుతో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో మనం యుద్ధం చేయాలంటే మనకు ఉండవలసినటువంటి సర్వాంగ కవచం కొరకు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తు సంఘం కృష్ణాపురం ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు అలాగే పిల్లలు చక్కగా దేవుని వాక్యములో పెరుగుతున్నారని, వారిని చక్కటి నేర్పరి అయిన శిల్పకారుని వలె చక్కగా దైవజనుడు చెక్కుతున్నాడని నేను ఈ సందర్భాన్ని బట్టి పిల్లల్ని చూసి నేను ఆనందపడుతున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వారారా, కనుక మీరెప్పుడు దైవజనుని చేతిలో చెక్కబడేవారుగా ఉండాలని, ఉన్నతులుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రాలని ఎదిరించి నిలబడి ఆత్మలు రక్షించుకుంటూ పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలని కోరుతూ ఈ చక్కటి అవకాశమును కల్పించినందుకు అధ్యక్షుల వారికి, అలాగే చేరొచ్చినటువంటి మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.